మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ రామ్కేత్. మీకోసం ఫస్ట్ టైం గయా గురించి మేము తెలుగులో చెప్పాలా అనుకున్నాం. ఇది మా తెలుగు వ్యూవర్స్ రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది తెలుగులో ట్రై చేసాము. మీ అందరికీ తెలుసు నా మదర్ టంగ్ తెలుగు కాదు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో లెట్స్ గో అహెడ్. సో ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నామంటే విష్ణుపాదం టెంపుల్కి వెళ్తున్నాము. అది ఎక్కడ ఉందంటే ఫల్గు రివర్ బ్యాంక్స్ దగ్గర ఉంది. మోస్ట్లీ పిండ ప్రదానం అనేది గయాలోనే చేస్తారు, కాశీలో కాదు. కాశీ నుంచి 250 కిలోమీటర్స్ గయా ఉంటుంది. మీకు 4 to 5 hours జర్నీ అవుతుంది. రోడ్స్ అన్నీ బాగుండవు. మేము ఒక టెంపో అరేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకు ఇక్కడ స్పెషల్లీ పిండ ప్రదానం చేస్తారంటే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణుడితో వచ్చి వాళ్ళ ఫాదర్ దశరథ మహారాజాకి పిండ ప్రదానం చేశారు కాబట్టి ఈ స్థలం చాలా శ్రేష్టమైంది. ఇక్కడ పక్కనే శక్తిపీఠం మాంగళ్య గౌరి శక్తిపీఠం ఉంది. అమ్మవారు ఇక్కడ నుంచి ఒక 2 kilometers దూరంలో ఉంటారు. చాలా బాగుంటుంది, చిన్న గుడి అయినా చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఇది చేస్తారు. మేము అక్కడ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం ఉంటుంది. అక్కడి నుంచి ఒక తెలుగు పండిట్ని మాట్లాడుకున్నాం. ఇక్కడ పండిట్స్ వచ్చి చాలా కమర్షియల్గా ఉంటారు, చాలా మనీ మైండెడ్ ఉంటారు, ఊరికే డబ్బులు అడుగుతూ ఉంటారు. సో మీరు ఆలోచించి చేయండి. మేమైతే పర్ పర్సన్కి 3,000 ఇచ్చాము. అది కూడా మాకు ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది. సో అక్కడ ఇచ్చే పిండాలు మీరు చూసారంటే సౌత్ ఇండియాలో బియ్యంతోటి చేస్తారు, ఇక్కడ వచ్చేసి గోధుమతోటి చేస్తారు. 33 ఉండలుగా చేసేసి మన యాన్సిస్టర్స్ చనిపోయిన వాళ్ళ పేరు చెప్పేసి ఒక్కొక్కరికి వదులుతారు. వీళ్ళు ఎట్లా చేశారంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ పేరు వరకు, మళ్ళీ చుట్టాలు ఎవరైనా చనిపోయినా ఇప్పుడు మా ఫాదర్ ఇన్ లాకి వచ్చి వాళ్ళ మేనమామ పేరు చెప్పారు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా పేరు చెప్పారు, ఇంకా వాళ్ళ వదిన పేరు చెప్పారు. అట్లా చుట్టాలు చనిపోయిన వాళ్ళ పేరు కూడా చెప్పి ఇస్తారు. చుట్టాలు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్, తోడు పనిచేసిన వాళ్ళు, నైబర్స్ ఎవరైనా ఆత్మశాంతి చాలా అని మీరు అనుకుంటే అక్కడ వచ్చి ఇట్లా చేస్తారన్నమాట. సో ఇట్లనే వాళ్ళు కూడా చేశారు. ఆ పూజకు కావాల్సిన సామానన్నీ వాళ్ళే ఇస్తారు. 3,000 రూపీస్ దీంట్లోనే ఈయన వచ్చి ఒక అసిస్టెంట్ ఇవన్నీ ఫస్ట్ చెప్తారు, తర్వాత తెలుగు మాట్లాడుతున్న పండిట్ వచ్చి ఆ పూజ చేపిస్తారు. గయాలో మేము పిండ ప్రదానం చేసేటప్పుడు అక్కడ ఒక స్టోరీ విన్నాము. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఇంతకీ దశరథ మహారాజాకి పిండ ప్రదానం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి ఇంకా లక్ష్మణుడు కావాల్సిన పూజా సామాగ్రి తెచ్చుకునే లోపల ఈవినింగ్ అయిపోతుంది, తర్వాత లేట్ అయితే చేయలేము అనే బాధతోటి సీతాదేవి తన ఫాదర్ ఇన్ లాకి తన చేతిలో ఈ మట్టితోటి ఉండలు చేసి పిండ ప్రదానం చేస్తారు. ఆ కాలంలో చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారు అనేది ఒక ఐతిహ్యం ఉంది. దశరథ మహారాజా ఆకలితోటి వచ్చి వెళ్ళిపోతారేమో, వాళ్ళ పిల్లలు వచ్చేసరికి లేట్ అవుతుంది ఏమో అనే ఒక బాధతోటి శ్రీరామచంద్రమూర్తి చేయాల్సింది సీతాదేవి చేస్తారు అనేది అక్కడ చెప్తున్నారు. రాముడు వచ్చి అడిగితే ఆల్రెడీ ఇచ్చేశాను అని చెప్తారన్నమాట. ఎవిడెన్స్ కోసం అక్కడ సీతాదేవి, ఆవు, ఒక బ్రాహ్మణుడు, తులసి చెట్టు, ఫల్గు రివర్, మళ్ళీ అక్షయవటం అనే ఒక పెద్ద వృక్షం వీళ్ళందరినీ అడుగుతారు. రామచంద్రమూర్తి మీద ఉన్న భయంతోటి, భక్తితోటి, మర్యాదతోటి వీళ్ళందరూ మాట్లాడలేకపోతారు. సో సీతాదేవి వాళ్ళందరికీ శాపం ఇస్తారు. అది ఎట్లా అంటే అక్కడ చెప్తున్నారు, ఫల్గు రివర్ ఎప్పుడు నిండుగా ఉండదు, అక్కడే ఉన్న బ్రాహ్మణుడు ఎప్పుడు సంతోషపడరు, ఇంకా కావాలా అనే ఒక ఇది ఉంటూనే ఉంటుంది. ఇంకా అక్కడ తులసి మొక్కలు రావు. ఇంకొకటి ఇవన్నిటి మీద అక్కడ ఉన్న ఆవులు అందరికీ వెనక భాగంలోనే పూజ అవుతుంది, ముందు భాగంలో జరగవు. కానీ నిజం చెప్పిన అక్షయవటం ఇప్పుడు వరకు బ్రతికే ఉంది. ఇంకా 3 దగ్గర పిండాలు కలుపుతారు. ఒకటి విష్ణుపాదం
గుడి దగ్గర, ఇంకొకటి అక్షయవటం చెట్టు దగ్గర, చివరికి వచ్చేసి ఈ ఫల్గు రివర్ దగ్గర కలుపుతారనమాట. మెయిన్ విష్ణు పదం ఎందుకు అంటే మోక్షం అనేది గిట్టాలా అంటే విష్ణు పాదమే. సో అక్కడ విష్ణు ఎట్లా ఉంటారంటే విష్ణు పెట్టిన పాదం ఒక ఇదిలాగా పెట్టి ఉంటారు, అక్కడే తల పెట్టి మనం మొక్కుతాము. మనకి ఎక్కడ అక్కడ మిగతా గుడిలో ఉన్నట్టుగా దేవుడు అట్లాగా కనిపించరు. విష్ణు పాదం పెట్టిన స్థలం ఉంటుంది, చివరికి మోక్షం కిట్టాలంటే అక్కడ తలపెట్టి అందరూ పూజ చేస్తారు. ఇది ఒక మంచి అనుభవం మా అందరికీ. మేమందరూ చాలా ఎంజాయ్ చేసాము. హోప్ యూ ఆల్సో హ్యాడ్ గ్రేట్ టైం వాచింగ్ దిస్. మీకు గయా గురించి ఏమైనా తెలుసుకోవాలా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటే మాకు కమెంట్ సెక్షన్లో రాయండి. We will get back to you with more information. Thanks for watching us. Stay tuned till the video ends. See you soon. Bye. దసరా మహారాజ్కి అప్పుడు దసరా మహారాజ్కి ఇచ్చేటప్పుడు రామలక్ష్మణ వచ్చిన తర్వాత నాన్నగా తెలిసి వెళ్ళిపోయినారు. అప్పుడు ఎవరు ఉన్నారు ఈ సాక్షి నది, ఆవు, బ్రాహ్మణు, తులసి చెట్టు, మల్లి చెట్టు అదే నిజంగా చెప్పింది, ఆవు అబద్ధంగా చెప్పింది, నది అబద్ధంగా చెప్పింది, బ్రాహ్మణ అబద్ధంగా చెప్పింది, తులసి అబద్ధంగా చెప్పింది. అనుగో నలుగురుగా శాపం ఇచ్చారు సీతమ్మయ్య గారు. అనుగో ఈ నదిలో నీళ్ళు ఉండదు, ఈ అంతర్వాయుగంగా అబద్ధం కంటే నీళ్ళు ఉన్నాయి, కాబట్టి అసలు నీళ్ళు కలిసి ఉండదు. శ్రీరామ శాపము అశ్వశానం అది. స్నానం లేదంటే ఇప్పుడే కాదు.